ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించే చర్యలు ప్రభుత్వానికి అధికారులకు మంచిది కాదని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఎన్హెచ్ఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి హెచ్చరించారు. రాయదుర్గం జోనల్ అధ్యక్షుడు కావలి ఈశ్వర్, జిల్లా జాయింట్ సెక్రటరీ హరే సముద్రం రాముడు, జిల్లా అడిషనల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు రుద్రప్ప, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నేమకల్లు శంకర్, గుమ్మగట్ట అధ్యక్ష కార్యదర్శులు ఆనందరెడ్డి, బోయ శివ, కళ్యాణదుర్గం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి రాయదుర్గం పట్టణంలోని శివసాయి హోటల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తూము రామచంద్రనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఇటీవల అనంతపురం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మా సంస్థ తరపున బాధితులకు చట్టపరమైన ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత ఎగ్జామ్ ప్యాడ్స్, పరీక్షా సమయంలో మజ్జిగ, మంచినీటి పంపిణీ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజ్యాంగం, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పౌర హక్కుల ఉల్లంఘనలకు గురైన వారు ఎవరైనా తమ సంస్థకు సంప్రదిస్తే చట్ట ప్రకారం వారికి న్యాయం జరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల సహకారంతో సంస్థ కార్యకలాపాలను అనంతపురం జిల్లా అంతటా విస్తరిస్తామని ప్రకటించారు. మానవ హక్కుల పరిరక్షణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నన్ను అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించిన మా అధినాయకులకు శ్రీ తూము రామచంద్రనాయుడు గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ మన అనంతపురం జిల్లాలో సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను ఈరోజు 10లోకి రావడానికి గల మా ముఖ్య నాయకులందరూ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెట్లు నాటడం, స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ కిట్స్ ఇవ్వడం, స్పోర్ట్స్ పిల్లలకి బట్టలు, యూనిఫామ్స్ పంపించడం, ముందు కూడా ఇంతకన్నా మెరుగైన సేవలు అందిస్తామని మేము ముందుగా నేను తెలియజేస్తున్నాం. మెడికల్ క్యాంపులు కూడా మేము చాలా నిర్వహించాము, అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ముందు కూడా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తాం, చెట్లు నాటే ప్రోగ్రాం చేస్తాం, విద్యారక్ష అనే ప్రోగ్రాం తీసుకొని వస్తాం. మా జిల్లాలో ప్రతి తాలూకా నాయకుల్ని కలుపుకొని పోతాం. వాళ్ళకు కూడా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ఫిట్స్ అయితేనే, పేద విద్యార్థులకు వాళ్ళకి అవసరాలన్నీ తెలుసుకొని మేము మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తాం. అనంతపురం జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా మేము ముందుండి, మా సంస్థ ముందుండి వారి సమస్యలు తీరుస్తాం. అలాగే పోలీస్ స్టేషన్లు అయితేనేం, ఎంఆర్ ఆఫీసులు అయితేనేం, వాళ్ళకి మధ్యలో మేము నిలబడి ప్రజల నుండి సమస్యలు వాళ్ళ దగ్గర చర్చించి పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కొత్తగా మా రాయలతాలను ఎన్నుకోబడ్డ వ్యక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కు సంఘం గురించి ప్రతి మానవుడు ఆయన వచ్చే హక్కును ప్రత్యేకంగా అడిగే అవసరం లేదు. ఆయన హక్కు అడిగే హక్కు. అలాంటి హక్కు ఏమన్నా భంగం కలిగినప్పుడు ప్రభుత్వ కార్యాలయమేమి లేదా ఏదన్నా సైడ్ ఏదన్నా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మాతో అప్రోచ్ అయిన తర్వాత ఖచ్చితంగా అంటే మేము అధికారులతో వెళ్ళి ఇతనికి ఫలానా జరిగింది సార్, ఫలానా న్యాయం జరిగింది సార్ అని చెప్పేసి మేము దగ్గరుండి మానవ హక్కులకు భంగం కలగకుండా వాళ్ళకు సమన్వయం చేస్తామని చెప్పేసి ఈ సభకు తెలుపుకుంటున్నాను. 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూల్లో, పాఠశాలలో 10వ క్లాస్ పోయే పిల్లలకు మజ్జిగ పంపిణీ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఫీజు కట్టే విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఏదైనా ఒక డిస్టిక్ సెలెక్షన్ అయినప్పుడు వాళ్ళు డబ్బులు లేకున్నప్పుడుగా మేము కొంతమందికి ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ వెంట పిలుచుకొని పోయి వాళ్ళు సాయం చేశాము. ఈ మధ్యన కూడా ఈ మంత్ 29వ తారీఖు మన కనకల క్లాస్ గురుకుల పాఠశాల నందు కబడ్డీ ప్లస్ వాలీబాల్ టీం అందరికీ మా హ్యూమన్ రైట్స్ టీం తరఫున వాళ్ళకు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నాము. సంస్థ 2022వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు మా జాతీయ అధ్యక్షుడు తూమ రామచంద్రనాయుడు గారు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరంను స్థాపించాడు. దాని తర్వాత బివి కృష్ణారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుండి మేమందరం మానవ హక్కుల పరిరక్షణ సంస్థలో మెంబర్స్గా చేరి పనిచేస్తున్నాం. ఈ పని చేసే దాంట్లో బాగా పనిచేసి బాగా ఉత్సాహం చేసిన వాళ్ళకు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు కొత్తగా సురేష్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మానవ హక్కుల సంఘంలో మేము చేసే ముఖ్యమైన పనులు ఏమంటే, ఎవరికైనా మానవ హక్కులకు భంగం కలిగినా
వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి కానీ లేదా బలమైన వ్యక్తుల దగ్గర నుంచి ఇబ్బంది కలిగినా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లకు మా వంతు మేము కృషి చేసి అన్ని చోట్ల కృషి చేసి వాళ్లకు కావాల్సిన హక్కులను మేము కాపాడడానికి ముందుంటాము. మా రాయదుర్గంలో మానవ హక్కుల సంఘం అనేది ఒకటి ఉంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎటువంటి భంగం కలిగినా వాటిని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటామని. లీగల్గా నేను వృత్తిపరంగా నేను అడ్వకేట్ని. లీగల్గా ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగితే నన్ను సంప్రదిస్తే నేను కోర్టు ద్వారా నేను మరియు మా పై నాయకులు తూము రామచంద్రనాయుడు కానీ బివి కృష్ణారెడ్డి గారు కానీ అందరి సహకారం తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను లీగల్గా వాళ్ళకు ఫైట్ చేసి వాళ్ళకి లీగల్గా న్యాయం జరిగే విధంగా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మేము 2022 సంవత్సరము ఈ యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంస్థలో ఏ రోజైతే నేను చేరానో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంతోమందికి తెలియని అమాయకులకు, చట్టాలు తెలియని కొంతమందికి, అవగాహన లేని కొంతమందికి అందరికీ కూడా వారికి మా యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా తెలియని విషయాలను తెలియజేసి ఎంతోమందికి న్యాయం కూడా చేశాను. నేను చేసిన న్యాయంలో కూడా పోలీస్ ద్వారా ఉండొచ్చు, కొన్ని స్టేషన్లను చేశాను, తర్వాత ఎంఆర్ ఆఫీసులో చేశాను, తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా నేను కొన్ని పనులు చేసి పెట్టాము. దీని అంతటికీ కారణము మా వెనక ఉండి నడిపించే ఈ యొక్క జాతీయ మానవ హక్కుల ప్రొడ్యూసర్ తూము రామచంద్రనాయుడు సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. ఇదే కాకుండా నేను చేసిన సేవా కార్యక్రమాలను హెడ్ ఆఫీస్ వారు నన్ను గుర్తించి గతంలో నేను టౌన్ వైస్ ప్రెసిడెంట్గా నిర్వహించిన ఈ పోస్టును తొలగించి ప్రమోషన్ పోస్టుగా ఈ టౌన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎన్నుకున్నందుకు గాను నేను ఈ సంస్థ ద్వారా నిలబడి కష్టపడి నేను ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. గతంలో కూడా చెట్లు కార్యక్రమం అయితేనేమి, ఎగ్జామ్ ఫ్యాట్స్ అందించడం అయితేనేమి, తర్వాత మజ్జి ప్యాకెట్లు అందించడం అయితేనేమి, వాటర్ ప్యాకెట్స్ అందించడం అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే ఈ నెల 29వ తారీఖున కనేకల్ గురుకుల పాఠశాల విద్యార్థులు నియోజకవర్గం తరఫున కొన్ని స్పోర్ట్స్ ఆడి, అంటే కబడ్డీ, వాలీబాల్, మిగిలిన కొన్ని గేమ్స్ ఆడి వాళ్ళు జిల్లా స్థాయిలో వెళ్ళారు. ఆ జిల్లా స్థాయిలో కూడా వాళ్ళు ఆడిన తర్వాత గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి ఆ జిల్లా స్థాయిలో నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళారు. ఆ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళినటువంటి విద్యార్థులకు దగ్గర 20 మంది విద్యార్థులు కనేకల్ మండలం గురుకుల పాఠశాల విద్యార్థులకు మా సంస్థ ద్వారా NHRPF సంస్థ ద్వారా, అంటే జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా ఆ విద్యార్థులకు మా సంస్థ నుంచి టీషర్ట్లను వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 29వ తారీఖున కూడా మేము కనేకల్ గురుకుల పాఠశాల అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి ఇంకా మీడియా ముఖం ద్వారా తెలియజేస్తాం. మేము ఇక్కడ రాయదుర్గం తాలూకాలో నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షులు కానీ, అలాగే మా రాజశేఖర రెడ్డి సార్ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ మమ్మల్ని ఎన్నుకున్నందుకు తూము రామచంద్రనాయుడు సార్ గారికి, అలాగే బిఎస్ కృష్ణారెడ్డి సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము మమ్మల్ని మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయికి తీసుకొచ్చినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, అలాగే ముందు ఇప్పుడు మేమైతే ఇక్కడ బొమ్మల మండలం ఏమైతే కార్యక్రమాలు చేశామో డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించి డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకున్నారు. కాబట్టి మేము ఇంకా ఉత్సాహంతో మంచి పనులు చేసి, ముఖ్యంగా మానవ హక్కులు తెలియకున్న వారికి తెలియజేస్తూ వారికి ఏమైతే సౌకర్యాలు కావాలో రెవెన్యూ ఆఫీస్ కానీ, డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఏ విధంగా అయినా కానీ వారికి మేము సహాయ సహకారాలు ఎన్ని
వారికి ఏ క్షణంలో అయినా మాకు ఇబ్బంది అయ్యింది ఎవరి నుంచారని చెప్తే మేము ఇక్కడ ప్రభుత్వం తరఫున కాదు కాబట్టి మేము సంస్థ తరఫున పనిచేస్తాం కాబట్టి వాళ్ళ గురించి మేము మీడియా మిత్రులతో సహా మేము కలిసికట్టుగా వచ్చి మీ సమస్యను సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేము ముందుకు మీతో మేము సహకారం చేస్తాం కాబట్టి దయచేసి మా సంస్థను మీరు గుర్తించుకొని మాతో మీరు సహకారం చేసుకోండి. మీ పనులు ఖచ్చితంగా మేము అయ్యేటట్టు చూస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.